2 డేస్ నుంచి ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతున్న టాపిక్ భయ్యా సన్నీ యాదవ్ వర్సెస్ నా అన్వేషణ. ఏమైందిరా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. భయ్యా సన్నీ యాదవ్ గురించి నాకు పెద్దగా ఐడియా లేదు భయ్య, బట్ ఐ నో హీజ్ అ మోటో వ్లాగర్ అని. రీసెంట్ టైంలో తను పెట్టిన ఒక వీడియో అయితే బాగా వైరల్ అయింది. అదే బైక్ పైన అమెరికాకి వెళ్ళానని. సో ఆ వీడియోకి చాలా అప్రిషియేషన్స్ కూడా వచ్చినాయి భయ్య. కానీ ఈ వీడియో ఫేక్ వీడియోని ఒక వ్యక్తి అయితే వీడియో పెట్టాడు. ఆ పెట్టిన వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు, ద టవల్ స్టార్ నా అన్వేషణ బ్రో. అప్పటి నుంచి మొదలైంది భయ్య వీళ్ళ మధ్య వారు. ఒక 1 డే బ్యాక్ నా అన్వేషణ బ్రో ఒక వీడియో పెట్టాడు భయ్య. ఆ వీడియోలో భయ్యా సన్నీ యాదవ్ గురించి చాలా కామెంట్స్ చేశాడు. అదేంటంటే భయ్యా సన్నీ యాదవ్ పెట్టే వీడియోస్ అన్నీ కూడా ప్రమోషన్ ఎక్కువ, కంటెంట్ తక్కువ అని, అబద్ధాలు స్ప్రెడ్ చేసి జనాలను గొర్రెలు చేస్తున్నాడని, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం వల్ల డబ్బులు సంపాదిస్తున్నాడని, తన వల్ల చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రోడ్డును పడుతున్నారని, అండ్ ఒక అమ్మాయిని మోసం చేసి వదిలేశాడని, వాళ్ళ చిన్నాన్న నెత్తి పగలగొట్టాడని, దానివల్ల వీసా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడని కూడా చెప్పాడు పైన. అన్నిటికంటే ఘోరం ఏంటంటే తనతో పాటు ట్రావెల్ చేస్తున్న ఒక తమిళ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాడని కామెంట్ చేశాడు పైన. ఏమిటండి మీరు మాట్లాడేది? దీనికి రియాక్షన్గా భయ్యా సన్నీ యాదవ్ తన ఇన్స్టాగ్రామ్లో బండ బూతులు తిరుగుతూ ఒక స్టోరీ అయితే పెట్టాడు భయ్య. అండ్ ఫైనల్గా భయ్యా సన్నీ యాదవ్ చెప్పేది ఏంటంటే, ప్రమోషనల్ వీడియోస్ నేను ఒక్కనే కాదు కదా, చాలామంది చేస్తున్నారు. నా కంటెంట్ జడ్జ్ చేసే ముందు నీ కంటెంట్ ఎలా ఉందో నువ్వు చూసుకో. నన్ను సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ నన్ను కిందకి మాత్రం లాగొద్దు అని. నా పర్సనల్ విషయాలకు వస్తే అస్సలు సహించేదే లేదని గట్టి వార్నింగ్ ఇచ్చాడు భయ్య. తను చేసే ప్రతి ట్రావెలింగ్ వీడియో ప్రూఫ్స్ కూడా తన ప్రతి వీడియోలోని పెట్టాడని వెళ్ళి చూసుకోమని చెప్పాడు భయ్య. ఇదేమీ రీసెంట్గా జరుగుతున్న కోల్డ్ వార్ కాదు భయ్య. ఒక 4 సంవత్సరాల క్రితం నుంచి వీళ్ళ మధ్య ఈ క్రాషెస్ అనేవి వస్తూ ఉంటాయంట. ఇది కూడా మన అన్వేషణ బ్రో చెప్పాడు. సో ఇది గైస్ వీళ్ళ మధ్య జరుగుతున్న వారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు, కానీ ట్రెండింగ్లో ఉంది కదా, వైరల్ అవుతామని. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సో ఇది గైస్ ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. అలా చూసి వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మిమ్మల్ని. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి.